నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే జనవరి 11, 2026 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, ఈ మేషరాశిలో సంచారం వల్ల ఉత్సాహము, వేగము, ఆవేశము ఈ మూడు అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంటాడు. కుజుడు అయితే బలంగా ఉన్నాడు, చక్కని కుజ బలం అయితే గోచరిస్తున్నది. అయితే గురుడు మార్గదర్శకంగా ఉండేందుకు, శక్తిని ఇచ్చేందుకు అవకాశం ఉందంటే గైడెన్స్ సంబంధించిన అంశాలలో విశేషంగా పవర్ఫుల్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. శని భగవానుడు క్రమశిక్షణకు సంబంధించి అంటే సిస్టమేటిక్ గాను, టైం మేనేజ్మెంట్ గాను ఒక పద్ధతి ప్రకారము ఉండేందుకు దోహదం చేసేటట్టుగా గోచరిస్తుంది. రాహు కేతువులు మానసిక సంబంధించిన ఒడిదుడుకులు కానీ లేదా అంతర్గతంగా మార్పులు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు ఎక్కువగా. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక ఈ 12 రాశుల వాళ్ళు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మొత్తం మీద ధైర్యము, తక్షణమైన నిర్ణయాలు, మాటల్లో వేగము ఈ మూడు అంశాల మీద గ్రహస్థితులు ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు 12 రాశుల వారి మీద ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క అంశం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ప్రభావాలు అంటే కనుక ఆత్మవిశ్వాసం గరిష్టంగా అంటే కొంచెం ఎక్కువ శాతంగా ఉండేందుకు అవకాశం కనబడుతుంది. కొత్త కొత్త పనులు ప్రారంభించాలన్న ఆలోచన వస్తుంది. తక్షణమే యోచన చేసుకోండి. మాటలతో ఎదుటివారిని అంటే మీ సహోద్యోగులు కానీ మీ ఎదురుకుండా ఉన్న వాళ్ళని కానీ మాటలతో కొంచెం బాధించేటట్టుగా అంటే మాటల తూటాలలాగా మీరు వాడతారు. ఈ అంశంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక నెమ్మదిగా మాట్లాడండి, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, అసలు బాగాలేదు. అయితే మీకు పరిహారంగా ఎర్రని పువ్వులతో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే వారము మంగళవారము, సంఖ్యలు 14, 23 ఇవి సంఖ్యలు కావచ్చు, డేట్స్ గానైనా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి డబ్బు విషయాలలో జాగ్రత్త పెట్టుకోండి. మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త పెట్టుకోండి. అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చి, గొడవలు వచ్చి ఇబ్బందికరంగా ఉండేందుకు ఎక్కువ శాతం కనబడుతోంది. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే సూచనలు ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు, అది ప్రయాణాల మూలకంగా, ఆరోగ్యం మూలకంగా, హాస్పిటల్ మూలకంగా ఇలా ఏదో ఒక అంశంలో మీకు ఖర్చులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతుంది. మాటల కన్నా ఈరోజు మీరు మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. అదే పరిహారంగా శుక్రవారం రోజు తెల్లని మిఠాయిని అంటే ఏదైనా స్వీటు, తెల్లగా ఉన్న స్వీట్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, కలిసి వచ్చే వారము శుక్రవారము, కలిసి వచ్చే సంఖ్యలు 6, 15. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మిత్రులతో మంచి సంభాషణలు ఉంటాయి, మిత్రులతో కలగలిసి ఉంటారు, మిత్రుల వల్ల లాభాలు పొందుతారు. ఏదో ఒక మంచి పని మీ మిత్రుల ద్వారా ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది. అయితే సోషల్ మీడియా, కమ్యూనికేషను ఈ 2 విభాగాలలో ఉన్న వాళ్లకు వారి వారి వృత్తిపరంగా కావచ్చు లేదా అంటే వారు చేసే పని నిమిత్తంగా లాభాలు వచ్చే అవకాశము, స్థిరత్వము కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు అయితే కనిపించట్లేదు. సూచన ఏంటంటే ఒకేసారి అన్ని పనులు చేసే ప్రయత్నం చేసుకోకండి, ఎందుకంటే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఒకసారికి ఒక పనే అనేటట్టుగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా బుధవారం రోజు పచ్చి పెసర పప్పును దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అంటే పెసర్లు అంటారు కదా, వాటిని దానంగా మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక బుధగ్రహ ప్రీతి కోసము మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, కలిసి వచ్చే వారము బుధవారము, కలిసి వచ్చే సంఖ్యలు 5, 14. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువ అయ్యే అవకాశం ఈరోజు చాలా ఎక్కువ శాతం కనబడుతుంది. అది మీరున్న పరిస్థితులు కావచ్చు, మీరున్న ప్రాంతాల్లో, రంగంలో ఎక్కడ మీరు ఉన్నా కానీ కొంత ఎమోషనల్గా టచ్ అవ్వడము లేదా ఎమోషనల్గా ఇబ్బంది పడ్డము, మీ యొక్క ఎమోషన్స్ అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దానివల్ల మీకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. పని ఒత్తిడి ఉంటుంది కానీ రోజు చివరలో మీకు సక్సెస్ కనిపించే అవకాశం అంటే కార్యసిద్ధి కానీ మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని సక్సెస్ అయ్యే అవకాశాలు
ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక మీరు శారీరకంగా కన్నా మనసుకి కొంత విశ్రాంతి ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజంతా మీరు వెండి గ్లాసు ఉంటే మీ దగ్గర వెండి గ్లాసులో నీళ్లు తాగే ప్రయత్నం చేయండి ఈ రోజుటికి. ఎందుకు వెండి అంటే కనుక చంద్రుడికి మనఃకారకుడు కాబట్టి చంద్రప్రీతి కోసము వెండిని ఉపయోగించండి. వీలైతే వెండి కంచంలో అన్నం తినడము, అంటే ఈ రాశిలో ఉండేవారు సుమా వెండి కంచంలో అన్నం తినడము, వెండి గ్లాసులో మంచినీళ్లు తాగే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత మనసు మీద ఇంపాక్ట్, చెడు ప్రభావము ఇంపాక్ట్ పడకుండా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే వారము సోమవారము, కలిసి వచ్చే సంఖ్యలు 2, 11. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, పేరు ప్రఖ్యాతలు మీరున్న రంగంలో కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పై అధికారులతో సానుకూలంగా ఉండడము, కొన్ని శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. స్థిర చరాస్తుల విషయంలో గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక అవి మీ చేతికి వచ్చేటట్టుగా సూచనప్రాయంగా కనబడుతోంది. అయితే కొంతమందికి ఏవైనా ఆగిపోయిన పనులు కానీ, మధ్యంతరంగా ఆగిపోయిన పనులు కానీ, లేదా ఏదైనా సగంలో మొదలుపెట్టి వదిలేసిన పనులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని పూర్తి చేసుకోవడానికి ఈ రోజు చాలా చక్కగా ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అహంకారాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. నా వల్లే అవుతుంది, నేనే చేస్తాను, నేనే చెయ్యగలను, ఆ నేనే అన్న పదాన్ని, నేను మాత్రమే అనే పదాన్ని ఈరోజు ఎక్కడా ప్రదర్శించకండి. అయితే మీకు పరిహారంగా ఆదివారం రోజు గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక సూర్యగ్రహ ప్రీతి కోసము మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే వారము ఆదివారము, కలిసి వచ్చే సంఖ్యలు 1, 10. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి పనుల్లో సూక్ష్మత, అంటే ఒక క్లారిటీ, స్మార్ట్ వర్క్ ఇలాంటివి ఈరోజు మీరు చూపించవలసిన పరిస్థితి. నేను ఇలాగే ఉంటాను అంటే కనుక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే ఆరోగ్యం మీద మాత్రం మీరు చాలా 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 దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనబడుతోంది. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక మీరు ఏ విషయాన్ని అతిగా ఆలోచించకండి. అంటే అది ఏమైపోతుందో అన్న అంశాలను, అంటే మీ రంగంలో ఉన్న వాళ్లకు ఆలోచన సహజమే, కానీ దాన్ని ఎక్కువగా ఓవర్గా థింకింగ్ చేసేసి ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఓవర్ థింకింగ్, అతి ఆలోచనలు, అతి భయాలు అనేవి అస్సలు పెట్టుకోకండి. అయితే పరిహారంగా ఈరోజు మీరు బుధవారము గణేశుడికి దుర్వాయుగ్మ పత్రాన్ని అనగా గరికమాలను సమర్పించండి. మీరు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, సమస్యలు కాదనటం లేదు, కానీ అతిగా బాధపడము, తీవ్రంగా ఆలోచించడము, ఏవైతే మీకు అంశాలు ఉంటాయో అవి మీకు తెలుస్తాయి. కాబట్టి ఆ సమస్యలను మీరు మనసులో అనుకుని గణపతికి అన్ని 5 గరికమాలను కనుక సమర్పించినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగులు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే డేటు 4/22, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వ్యాపారం కావచ్చు, ఇంట్లో కుటుంబం కావచ్చు. ప్రేమలో స్పష్టత అనేది అవసరము. అనవసరమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. రిలేషన్స్ని, అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేషన్స్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్య విషయం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే ఏదో ఎవరినో మభ్య పెట్టాలనో అట్లా కాకుండా నిజాయితీగా చక్కగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మీకు పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని ఈరోజు కుంకుమతో కనుక పూజ చేసుకున్నట్టయితే కొంత మనశ్శాంతి రావడంతో పాటు ఈ భాగస్వామ్యానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతుంది. మీకు కలిసి వచ్చే రంగు పింక్ కలర్, గులాబీ రంగు, కలిసి వచ్చే వారము శుక్రవారము, కలిసి వచ్చే తేదీలు 6/24. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంతర్గత ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. బయటికి చెప్పలేరు, కానీ లోపల మదన పడ్డము, లోపల ఇబ్బంది పడ్డము ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీరు కొంత మీ శ్రేయోభిలాషులకు చెప్పుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మీలో మీరే ఇబ్బంది పడే ప్రయత్నం చేసుకోకండి. రహస్య శత్రువుల మీద జాగ్రత్త, ఒక కన్ను వేసి ఉంచండి. ఆ శత్రువులు ఎవరో మీకు తెలుస్తారు. తెలిసిన వాళ్ళ మీద జాగ్రత్తగా ఉండండి.
తెలియని వాళ్ళ కోసం అని చెప్పి నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని మీరు పారాయణ చేసుకోండి. ఒక చిన్న స్తోత్రం నరసింహస్వామి వారికి తీసుకోండి. అది కూడా మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో నారసింహాయ నమః అనే మంత్రాన్ని కనుక మీరు తెలిసిన శత్రువుల్ని మనం చూడగలుగుతాము, తెలియని శత్రువులు తెలియదు కదా. కాబట్టి ఈ మంత్రాన్ని ఈ రోజు 108 సార్లు చదువుకున్నట్టయితే ఆ గుప్త శత్రువులు మీ మీద కొంత పక్కకు వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక ఎవరిని ఈ రోజు నమ్మే ప్రయత్నం చేయకండి, కొంత అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మంగళవారం రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసుకుని 5 అరటి పళ్లను స్వామివారికి నివేదన చేయించండి. అది మీకు కలిసి వచ్చే కలర్స్ మెరూన్ కలరు, కలిసి వచ్చే వారము మంగళవారము, కలిసి వచ్చే సంఖ్యలు 9, 18. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి అదృష్టం చాలా చక్కగా కలిసి వస్తుంది. విద్య, ధార్మిక ఆలోచనలు చక్కగా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొన్ని ఇబ్బందులు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. అది మనుషుల ద్వారా కావచ్చు, లేదా అంటే కనుక మీ పరిస్థితుల ద్వారా కూడా కావచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన అయితే కనుక మీకు ఏ అవకాశాలు వచ్చినా వాటిని అస్సలు వృధా చేసుకోకండి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు మీకు నవగ్రహ ఆలయంలో గురు గ్రహానికి సంబంధించి పూజ చేయించుకున్నా పర్వాలేదు, దగ్గరలో లేదు అని అనుకున్నప్పుడు గురు సంబంధిత ఆలయాలను దర్శించినా కానీ తత్సమానమైన ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు జపించవలసిన మంత్రము చాలా చిన్నది, పెద్ద ఖర్చు లేనిది, భక్తి ఒక్కటే ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక గురుబలము మరింత పెరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే వారము గురువారము, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు పని భారం చాలా ఎక్కువగా ఉండబోతోంది. శ్రమకు తగిన ఫలితం మీరు చక్కగా అందుకుంటారు. అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఆకస్మిక ధనప్రాప్తి కానీ, ఆకస్మికంగా అవకాశాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ అవకాశం మీకు టర్నింగ్ పాయింట్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఇంతకాలం ఒకటైతే కనుక ఇప్పుడు వచ్చే అవకాశము మంచి టర్నింగ్ పాయింట్ లాగా గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక దానికి మీరు చాలా ఓర్పుగా ఉండాలి. అయ్యో రాలేదే, 14వ తారీఖే వస్తుందన్నారే అంటే కనుక వచ్చేందుకు సూచనలు కనబడుతున్నాయి. అది ఆ రోజు రావచ్చు, తదుపరి రావచ్చు. కాబట్టి కంగారు పడకుండా ఓర్పు ప్రధానంగా పెట్టుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక శనివారం రోజు నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే వారము శనివారము, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 8, 17. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. టెక్నాలజీ పరంగాను, నెట్వర్కింగ్ పరంగాను కూడా మీకు ఈరోజు లాభాలు అందుకునే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు బాగుంది, వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా, ఇలాగా మీరు ఏదైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అంటే కొత్త వ్యాపార సంస్థలు కాకుండా కొత్తగా మీ ఆలోచనలను అమల్లో పెట్టే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే పాత వ్యాపార సంస్థలే మేము విస్తరణ చేసుకుంటాము, ఎక్స్పాన్షన్ చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు చేసుకునే ప్రయత్నం చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూచన ఏంటంటే కనుక మీ ఏ ఆలోచన వచ్చినా దానిని అమలు పరిచే ప్రయత్నం చేయండి, పోస్ట్ పోన్ అయితే చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే వారము శనివారము, కలిసి వచ్చే సంఖ్యలు 7, 16. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికరంగానే ఉండే అవకాశం కనబడుతోంది. సాయంత్రం తర్వాత నుంచి మీకు ఒక మార్పు కానీ, లేదంటే ఒక మంచి జరగడం కానీ జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది, మనశ్శాంతిని కోరుకుంటారు, కానీ అది మీకు దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ గట్టిగా ధ్యానం కానీ, జపం కానీ, ఎవరైతే మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ ధ్యానం కానీ జపం కానీ చేసుకోండి. మాకు కుదరదు అని అనుకున్నప్పుడు సాయంత్రం సమయంలో మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక నిద్రకు, ఆహారానికి నియమాలను కొంచెం పాటించుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే కలర్సు సీ గ్రీన్ కలరు, అంటే లేత ఆకుపచ్చ రంగు, దాంతోపాటు మీకు కలిసి వచ్చే వారము గురువారము, కలిసి వచ్చే సంఖ్యలు 5, 20. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి పరిహారాలు, దిన ఫలితాలు, సూచనలు. అయితే సమగ్ర విశ్లేషణ చెప్తాను. ఆవేశం తగ్గిస్తేనే మీకు అదృష్టం పెరుగుతుంది. మొదటి పాయింట్, సూర్య నమస్కారం కనుక చేసుకున్నట్టయితే ఈ రోజంతా సాఫీగా జరిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి స్పెషల్గా చెప్పదగినటువంటి సమాచారము, సూచన. నమస్తే.